ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ దర్శనం టికెట్లు అనేవి తిరుపతిలో 9 కౌంటర్లలోనూ, కొండపైన తిరుమలలో 1 సెంటర్లోనూ మీకు అందరికి ఇవ్వబోతున్నట్టు టీటీడీ వారు అఫీషియల్గా ఇప్పుడే ఒక ప్రెస్ రిలీజ్ అయితే జరిగిందండి. మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఈ కౌంటర్లు అనేవి కంపల్సరీగా కన్ఫర్మ్. ఆ కౌంటర్లు ఏమిటో నేను ఒకసారి చదువుతున్నాను, ఒకసారి చూడండి. మొట్టమొదటిది శ్రీనివాస కాంప్లెక్స్, మెయిన్ బస్ స్టాండ్ ఎదురుగా తిరుపతి. రెండవది విష్ణు నివాసము, రైల్వే స్టేషన్ ఎదురుగా తిరుపతి. మూడవది గోవిందరాజ స్వామి సత్రాలు, రైల్వే స్టేషన్ వెనుక వైపు తిరుపతి. నాలుగవది భూదేవి కాంప్లెక్స్, అలిపిరి మెట్ల మార్గం దగ్గర తిరుపతి. ఐదవది ఇందిరా మైదానం, మున్సిపల్ కార్యాలయం తిరుపతి. ఆరవది జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుపతి. ఏడవది రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగిపేట తిరుపతి. ఎనిమిదవది ఎంఆర్పల్లి జెడ్పీ స్కూల్ ఉన్నత పాఠశాల తిరుపతి. తొమ్మిదవది రామచంద్ర పుష్కరిణి సమీపంలో. ఇవన్నీ కూడా ఈ 9 తిరుపతిలోని సెంటర్లండి. ఇక చివరిగా 10వది కొండపైన తిరుమలలో KTBGH దగ్గర అయితే కౌంటర్ అయితే ఓపెన్ చేయాలని టీటీడీ వాళ్ళు ఇప్పుడే ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే మనందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా దీనికి సంబంధించింది మనందరికీ మరో 2 రోజుల్లో వెబ్సైట్లో పెడతారు. ఈ లోపలనే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇవి అఫీషియల్ అయితే ఆ పేజ్ అనేది, ఆ కాపీ అనేది నేను సోషల్ మీడియాలో చూపించలేను కాబట్టి అఫీషియల్గా ఇవి అయితే కన్ఫర్మ్. ఇందులో ఎటువంటి డౌట్ అయితే మీకు లేదు. ఈ 10 సెంటర్లలో ఎక్కడైనా కూడా వచ్చి మీరు టికెట్లు తీసుకోవచ్చు. అలాగే ఈ 9 సెంటర్లలో డిసెంబర్ 22వ తారీఖునే తిరుపతిలో టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 22వ తారీఖున ఏ టైంలో ఇస్తారు, అది ఉదయం ఇస్తారా, రాత్రిపూట ఇస్తారా అనేది ప్రత్యేకంగా ఇప్పుడే అఫీషియల్గా అయితే తెలియదు. ఇన్ఫర్మేషన్ రాగానే నేను మన ఛానల్ ద్వారా మీ అందరి ముందు తీసుకొని వస్తాను. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. నేను మరలా చెప్తున్నాను, డిసెంబర్ 22వ తారీఖున వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పండగకి సంబంధించి ఆఫ్లైన్ తిరుపతి సర్వ దర్శనం టోకెన్లు అనేవి ఈ 9 కౌంటర్లలో తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. కొండపైన తిరుమలలో KTBGHలో ఇవ్వడం జరుగుతుంది. 22వ తారీఖున ఖచ్చితంగా ఈ కౌంటర్లు ఓపెన్ అవుతాయి. దయచేసి మీరంతా ఈ విషయం తెలుసుకొని మీ తోటి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ కౌంటర్లలో ఎటువంటి మార్పు ఉండదు, ఇవి కన్ఫర్మ్. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఈ కౌంటర్ల పేర్లు నేను కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. దయచేసి మీరు కావాలనుకునే వాళ్ళు స్నాప్షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.